హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం చెప్తున్నానంటే ఫ్రంట్ పార్ట్ గురించి అండి. ఎందుకంటే చాలామందికి ఫ్రంట్ పార్ట్ వల్ల డౌట్స్ ఉన్నాయి. బ్యాక్ పెట్టేసి అన్నీ మార్జిన్ చేసుకోవాలి. అలా మార్జిన్ చేసిన తర్వాత మనం ఖర్చుకు ఈ లైన్ గీసుకోవాలి. సంక డౌన్కి నేను డైరెక్ట్గా గీస్తానండి. మనం ఉక్సులు పట్టి వచ్చేసరికి షోల్డర్ దగ్గర నుంచి అలా పెట్టేసుకొని మార్జిన్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఉక్స్ దగ్గర నుంచి 4వ ఉక్స్కి మార్జిన్ చేయాలి. అలా మార్జిన్ చేసిన తర్వాత చెస్ట్ పార్ట్ పట్టుకొని టక్స్ పెట్టాలి. అయితే షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పార్ట్కి పట్టుకొని మార్జిన్ పెట్టేస్తాను. అలా పెట్టేసిన తర్వాత ఖర్చుకి 1/2 ఇంచ్ ఖర్చుతో మార్జిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసరికి చెస్ట్ ఎంత ఉందా అని చూస్తున్నా. ఇది 28వ సైజు బ్లౌజ్ అండి. 2/3 3 అంగుళాలు వచ్చేసిందండి. 3 అంగుళాలు వస్తే 4 అంగుళాలకి పెట్టేసుకొని అటొక అంగుళం ఇటొక అంగుళం పెట్టేసుకుంటాం. క్రాస్గా చూస్తే 3.5 వచ్చిద్దండి. 1/2 ఇంచు ఖర్చుకు పోయిద్ది కుట్టేటప్పుడు. అందుకని సేమ్ ఇదే ప్రాసెస్ అండి. 28, 30 సైజులకి. అదే 32, 34 అయితే 4.5 పెట్టుకోవాలి. 35, 36 అలా అయితే 5 అంగుళాలు పెట్టుకొని వాళ్ళ బాడీని బట్టి మనం అలా పెట్టేసుకోవటమేనండి. ఈ గుర్తులతో పాటిస్తే మీ జాకెట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కొంచెం నడుము సైడు 1/2 ఇంచు పై సైడ్కి మార్జిన్ చేసుకోవాలి. 3/4 అంగుళం మార్జిన్తో ఖర్చు ఎక్కువ పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి. మళ్ళీ ఎందుకంటే మీకు చెక్ చేసి చూపిస్తున్నా, నేను ఏమన్నా రాంగ్ చేసి చూపించానా అని మీకు డౌట్ క్లియర్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. దానికోసం ఎంత రానోళ్ళకి కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా షేప్ అనేది కుదిరిద్ది ఫ్రెండ్స్. నేను చెప్పిన విధానం కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంతోమందికి తెలియని వీడియో తెలిసిద్ది. నేను చెప్పే గుర్తుల వల్ల ఎంత రానోళ్ళకి కూడా ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదిరిద్ది ఫ్రెండ్స్. అలా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. అలా అటొక డాట్ ఇటొక డాట్ పెట్టుకోవాలి, మధ్యలో గీతకు తప్పక. అలా డాట్ పెట్టుకున్న తర్వాత మధ్యలో చూసుకోవాలి సమానంగా ఉందా లేదా అని.